మిరపకాయను నొక్కితే ఇలా విరగాలండి. విరిగితే కారం చాలా బాగా వస్తుంది. కష్టే ఫలి అంటారు కదండీ! కష్టపడందే ఏ ఫలితం రాదు. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే మిరపకాయలు తీసుకొచ్చి తొడిమలు తీసి ఎండబెట్టిన తర్వాత ఇలా బాగా పీస్ పీస్ కింద అవుతదని తొక్కాము. తొక్కితే కారానికి ఇచ్చినప్పుడు అది బావుంటుంది. ఎందుకంటే మేము కట్ చేయలేదు కాబట్టి. నేను మసాలాలు కూడా వేసుకున్నాను. జీలకర్ర, ధనియాలు ఇంకా మసాలాలు వేశాను. కారం చాలా టేస్ట్‌గా ఉంటుందని. ఇవన్నీ వేసి మిల్లికిచ్చిన తర్వాత ఇలా బేసిన్‌లో వేసి ఆరబెట్టానండి కారాన్ని. ఎందుకంటే అది తీసుకొచ్చినప్పుడు వేడిగా ఉంటుంది కదా కారం. అలానే ఉంచేస్తే చెమట పట్టేసి నల్లగా అయిపోతుంది. ఇలా పళ్ళాల్లో వేసుకొని ఆరబెట్టుకుంటే కలర్ బాగా వస్తుంది. ఆరుతుంది కాబట్టి కారం కూడా బావుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే నేను వెల్లుల్లి దంచి కూర కారంలో వేశానండి. ఇలా దంచి వేసుకోవడం వల్ల కారం వెల్లుల్లికి బాగా పడుతుంది. మనం కర్రీలో వేసుకున్నప్పుడు కూడా బావుంటుంది. అలానే మనం కారం తీసుకునేటప్పుడు కూడా కారానికి తగ్గట్టు వెల్లుల్లి కూడా మనకు కారంలోకి వస్తాయి ఎక్కువ వేసుకోవడం వల్ల. ఉప్పు కల్లయితే నేను కారం ఆడేటప్పుడు ఇవ్వలేదండి. ఎందుకంటే సాల్ట్ ఎండబెట్టి కలిపాను. ఉప్పు కల్లు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మిల్లులో వేసినప్పుడు వేడికి దానికి కారం కూడా అతుక్కుపోయి తక్కువొస్తుంది. అందుకనేసి అలా ఎప్పుడు చేయకూడదండి. మనం విడిగా కావాలంటే వేరే ఉప్పు కూడా అమ్ముతారు. పచ్చళ్ళకి, కారాలకి సెపరేట్‌గా ఉంటుంది కదా! అది కలుపుకోవచ్చు. లేదంటే సాల్ట్ వేసుకోండి. నేనైతే ఎప్పుడు సాల్టే వేస్తాను. అలా నేను 3 కేజీల మిరపకాయలకి నాకు 12 తబల కారమైతే వచ్చిందండి. ఉప్పయితే నేను తవుడేసాను కదా! అన్ని లెక్కలు చూసుకుంటే బానే వచ్చింది కారం. ఇలా డబ్బాలో వేసుకుంటూ ఇలా పప్పు గుత్తితో మొత్తం దాన్ని కిందకి నొక్కాను. ఎందుకంటే మనకు గుల్లగా కారం అస్సలు ఉండకూడదండి. గుల్లగా ఉండడం వల్ల ఏంటంటే పాడైపోతుంది బయట పెడితే. మనం ఫ్రిడ్జ్‌లో పెట్టినా సరే ఇలా కొంచెం కొంచెం కారం వేసుకుంటూ పప్పు గుత్తితో దాన్ని నొక్కడం వల్ల అంటే మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. కారం గట్టిపడుతుంది కదా! మనం కారం ఎప్పుడైనా తీసుకునేటప్పుడు గట్టిగానే ఉండాలి గానీ గుల్లగా అస్సలు రాకూడదు. ఇది ఇప్పటి సంవత్సరానిది, అది ముందటి సంవత్సరానిది. ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల ఎర్రగా ఉంది కదా! ఇప్పుడు 2 అయితే ఓకే అయిపోయాయండి. దీన్ని మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టి స్టోర్ చేసుకోవడమే. మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే కారం ఎప్పుడు కలర్ పోకుండా అదే కలర్‌లో ఉంటుంది. పచ్చళ్ళు కూడా అంతేనండి. మునుపట్లో అయితే జాడీల్లో పెట్టుకొని బయట పెట్టుకునేవారు. ఇప్పుడైతే అందరూ ఫ్రిడ్జ్‌లోనే పెడుతున్నారు.